పాపమును ఆయన శరీరంలో తీసుకున్నాడు పిల్లారా. ఆయన మన కొరకు చనిపోయాడు, మన కొరకు రక్తాన్ని కార్చాడని దేవుని వాక్యాలు మనకి ఎన్నో వాక్యాల్లో కొత్త నిబంధన అంతా 27 పుస్తకాలు మనం చదువుకుంటే అద్భుతమైనటువంటి విషయాలు మనం ప్రకటన చేయబడతామండి. యేసు క్రీస్తు వారు పాపుల కొరకు వచ్చారు, అంటే పాపులను రక్షించటానికి. ఇంగ్లీష్లో చదువుదాం. ద సేయింగ్ ఈజ్ ట్రస్ట్వర్ది అండ్ డిజర్వింగ్ ఆఫ్ ఫుల్ acceptance that Christ Jesus came into the world to save sinners, of whom I am the foremost. నేను ప్రధానుడను అని అంటూ ఉన్నాడు పిల్లారా. నేను ప్రత్యేకమైనటువంటి రీతిలో రక్షణ పొంది ఉన్నాను, కృపచేత రక్షణ పొంది ఉన్నాను. యేసు క్రీస్తు రక్తాన్ని ఎందుకు కార్చాడంటే నీ కోసం నా కోసం. ఆయన రక్తమును కార్చడానికి కారణం ఏంటో తెలుసా? రక్షణ పొందటానికి, మనందరూ కూడా స్వస్థత పొందటానికి. 9వ అధ్యాయం 26 సెలవిస్తాం.